సేల్స్లో సక్సెస్ అవ్వాలంటే చాలా స్మార్ట్గా ఉండాలి. ఇవాళ ఆధునిక ప్రపంచంలో అన్నీ స్మార్ట్ అయిపోతున్నాయి. మనం పెట్టుకున్న వాచ్ కావచ్చు, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ ఇలా అన్నీ స్మార్ట్ అయిపోతున్నాయి. అలాగే కస్టమర్స్ కూడా వాళ్ళు ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఆన్లైన్లో ఆ ప్రోడక్ట్ సర్వీస్ గురించి తరోగా వెరిఫై చేసుకొని, తర్వాత స్టోర్కి వెళ్ళి చూసి, దాని తర్వాత కొన్న వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు తలో అయిపోతున్నారు. అండ్ సేల్స్ వాళ్ళు మన కస్టమర్స్ కలిసినప్పటికీ వాళ్ళ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే కస్టమర్స్ కూడా స్మార్ట్ అయిపోతున్నారు కదా. కానీ జరుగుతుంది అంటే సేల్స్ వాళ్ళు మాత్రం స్మార్ట్ అవ్వట్లా. సో మనం కూడా స్మార్ట్ అవ్వాలి. సో సేల్స్ వాళ్ళు ఎలా స్మార్ట్ అవ్వాలో చూద్దాం. స్మార్ట్ అన్న వర్డ్లో ఎస్ అంటే ఏంటో చూద్దాం. ఎస్ అంటే సైన్స్. అంటే సేల్స్లో సైన్స్ అని. సైన్స్ అంటే ఏంటి? దాంట్లో ఒక ప్రాసెస్ ఉంది, దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అండ్ దాంట్లో ఒక ఆర్డర్ ఉంది. దీన్ని ఫాలో అవుతూ ప్రపంచం మొత్తం అందరూ సేల్స్ పీపుల్ సక్సెస్ అవుతూ ఉన్నారు. ఓకే, సో దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఇవన్నీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్స్ మనం కూడా అవి ఫాలో అవుతా ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా సక్సెస్ వస్తుంది. సో సేల్స్లో ఉన్న సైన్స్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వండి. అనుభవాన్ని మాత్రమే నమ్ముకోవద్దు. ఎందుకంటే అనుభవం అనేది టైం టు టైం మారిపోతూ ఉంటుంది, కానీ ప్రిన్సిపల్స్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటాయి. సో సేల్స్లో ఉన్న సైన్స్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వండి. సో నా స్మార్ట్లో ఎం అంటే ఏంటో చూద్దాం. ఎం అంటే మ్యాజిక్. సేల్స్లో చాలా మ్యాజిక్ ఉంటుందండి. ఎలా ఉందంటారా? మామూలుగా సేల్స్ వాళ్ళు మనం ఒక 10-15 మంది కస్టమర్స్ని కలిసిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఆర్డర్ రాకపోయినట్టు డిసప్పాయింట్ చెప్తాం. కానీ గమనిస్తే మనం 15 మందిని కలిసిన తర్వాత 16వ వాళ్ళ తర్వాత ఫస్ట్లో మనం మాట్లాడిన ఒక కస్టమర్ అంటే మేము 2 రోజుల తర్వాత వాళ్ళే కాల్ చేస్తారు. సడన్గా మనం సర్ప్రైజ్ అవుతాం. ఆ సర్ప్రైజ్ అనేది మ్యాజిక్. సో ఇది ఎవరు జరుగుతుందంటే రెగ్యులర్గా మనం కస్టమర్స్ని కలుస్తూ మాట్లాడుతూ ఉంటేనే ఇలా సర్ప్రైజ్ జరుగుతూ ఉంటాయండి. అంటే మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది కస్టమర్స్ని కలుస్తూ ఇంటరాక్ట్ అవుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. ఓన్లీ దెన్ మీరు మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఎస్ ఎం అయిపోయిన తర్వాత మిగిలిన 3 అక్షరాలు ఏఆర్టీ, ఆర్ట్. అంటే ఆర్ట్ ఫార్మాట్. సేల్స్లో ఒక ఆర్ట్ ఫార్మాట్ ఉందండి. ఆర్ట్ ఫార్మాట్ ఏంటి చూద్దాం. సో కస్టమర్స్కి మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన ప్రోడక్ట్ గురించి ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే స్టోరీసే అందరికీ గుర్తుంటాయి. ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అనేవి ఎక్కువ కాలం గుర్తుండవు. అండ్ చాలా వరకు కస్టమర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మన ఆబ్సెన్స్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి గుర్తొచ్చేది మనం చెప్పిన స్టోరీ. సో మన ప్రొడక్ట్ సర్వీస్ గురించి ఒక కథలాగా, ఒక స్టోరీ లాగా చెప్తా ఉంటే వాళ్ళకి గుర్తుంటుంది, వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో స్టోరీ అనేది ఆర్ట్ ఫార్మాటే కదా. సో స్టోరీ లాగా మన ప్రొడక్ట్ గురించి కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, విచ్ ఇస్ అన్ ఆర్ట్ ఫార్మ్. సో సేల్స్లో సైన్స్ను ఫాలో అవ్వండి, మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఆర్ట్ ఫార్మాట్ అంటే ప్రొడక్ట్ ప్రజెంటేషన్ని ఒక స్టోరీ లాగా చెప్పండి. ఆటోమేటిక్గా మీరు కూడా సేల్స్లో స్మార్ట్ అయిపోతారు. థ్యాంక్ యూ.